అత్తమ్మా, ఈరోజు స్నాక్ ఏమైనా చేసి పెడతారా? అటుకులతోటి చూడవా చేసి పెట్టినా. ఓకే అత్తమ్మా. అయితే పద అటుకులు చూడడానికి కావాల్సినవి అమ్మా. ఓకే అత్తమ్మా. కప్పు అటుకులు, పుట్నాలు, పచ్చిమిర్చి, సాల్ట్, కరివేపాకు, కొత్తిమీర, పల్లీలు, కొంచెం పసుపు. ఓకే. ఫస్ట్ ఈ అటుకుల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓకే. స్టవ్ ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలమ్మా. దీనికి ఆయిల్ ఏం అవసరం లేదు, గట్టిగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఇవి వాటికి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. పల్లీలు, పచ్చిమిర్చి వాటికి తాలింపులాగా అన్నమాట. ఈ జర్నీకి వాటికి తీసుకెళ్ళడానికి బాగుంటుందమ్మా. జర్నీ కానీ ఈవినింగ్స్ టైంలో చాయ్ తాగే ముందు కొంచెం స్నాక్స్ లాగా ఇవి కొంచెం తినేసి చాయ్ తాగితే చాలా బాగుంటుంది. ఆకలేసినప్పుడు కొంచెం తింటే సరిపోతుంది. మొత్తం డ్రైగా వేయించాక మళ్ళీ చూపిస్తాను అమ్మ. ఇది ఫ్రై అయిపోయి ఇలా అయితే చాలు. ఓకే. ఇది బౌల్లో తీస్తాను ఇప్పుడు. ఇలా బౌల్ కొంచెం ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసి ఫస్ట్ పల్లీలు వేసుకున్నాం. ఒక కప్పు పల్లీలు, ఇవి కొంచెం వేయించిన తర్వాత పుట్నాలు, ఎయిర్ ఫ్రైయర్లో కూడా పెట్టుకోవచ్చు, పెట్టినవి ఉన్నాయి కానీ మీకు చూపించడానికి ఇలా వేసాను అన్నమాట. ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకొని కూడా వేసుకున్నా టేస్ట్ ఉంటుంది. ఆయిల్ వద్దు అనుకుంటే మనం అటుకుల్లో ఆయిల్ అలాగే వేయట్లేదు కాబట్టి అందుకే కొంచెం వేసాము. ఒక గంట వేసేసి కొంచెం వేగిన తర్వాత పుట్నాలు వేయాలి. మాడిపోకుండా వేయించుకోవాలమ్మా. కొన్ని పుట్నాలు, పచ్చిమిర్చి అమ్మ. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది దీంట్లో. ఈ పచ్చిమిర్చి బాగా వేగాలి, వేగితే టేస్ట్ వస్తుంది. మాడిపోకూడదమ్మా, మాడిపోతే టేస్ట్ మాడిపోతుంది. మాడకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ వేద్దాం. కొంచెం సాల్ట్ వేస్తున్నా. సాల్ట్ కొంచెం తక్కువే పట్టుద్దమ్మా, చూసుకొని వేసుకోవాలి, లేదంటే మళ్ళీ ఎక్కువ. ఓకే. బాగా కలపాలమ్మా. ఇది కొంచెం కరివేపాకు వేస్తున్నా, అది కూడా బాగా వేగనివ్వాలి. ఎందుకంటే మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు జర్నీలో కట్టి తీసుకెళ్ళినా పచ్చి ఉండకూడదు.
పచ్చింటే మళ్ళీ ఖరాబ్ అవుతాయి కదా, అప్పుడు మెత్తబడిపోతాయి. అందుకని కొంచెం మంచిగా వేయించుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చి. వేగిన తర్వాత చూపిస్తాను మళ్ళీ. ఇలాగా బాగా వేగిపోవాలి. కరివేపాకు ఎక్కడ తడిలేదు కదా పచ్చిగా. ఇలా వేయించిన తర్వాత ఇది వేయించుకున్న అట్లు ఉన్నాయి కదా, ఇవి వేసేసి వీటిని మంచిగా కలుపుకోవాలి. కొత్తిమీర కూడా వేసేస్తున్నాము. ఇది కూడా బాగా వేగిపోవాలి మంచిగా. సాల్ట్ కొంచెం టేస్ట్ తీసుకొని తినేయచ్చు. ఇంకా ఈ వేడిగా మనకు కరివేపాకు, కరివేపాకు అది కొత్తిమీర దించేయచ్చు. ఇంకా అయిపోయింది. టేస్ట్ చూసుకొని కొంచెం సాల్ట్ తక్కువైతే కనుక కలిపేసుకున్నాం, సరిపోతే ఓకే. ఇంకంతే తినేయటం. ఇలా బౌల్లో వేస్తాను, చూపిస్తాను. ఇప్పుడు కలిపేయటం మొత్తం కలిపండి. ఇంట్లో తీసుకుని దేవుని టైంలో పిల్లలు చాలా ఇష్టంగా తింటారమ్మా. అవునమ్మా. ఏం లేదు, తేలిగ్గా అరిగిపోతుంది, మంచిగా టేస్ట్ ఉంటుంది, తొందరగా అయిపోతుంది కదా, చేయడం కూడా ఈజీ. అవునమ్మా. అన్నీ చక్కగా వేయించేసుకొని కలిపేసుకోవడం. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. డైటింగ్ చేసేవాళ్ళు కూడా తినచ్చు అన్నమాట. అవును, ఎక్కువ వేయలేదు కదా ఆయిల్. అటుకులు చూడ రెడీ అయిపోయిందమ్మా. ఓకే అమ్మా. టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉందో. చూడమ్మా, ఈ చూడగా మీకు కూడా నచ్చినట్టయితే కామెంట్ చేసి చెప్పండి. మీరు చేసుకొని తినండి, కామెంట్ చేసి చెప్పండి. బాగుందా? బాగుంది అమ్మా. చాలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్.